సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. విశాఖపట్నం జిల్లాలో 2007 సంవత్సరం డిసెంబర్ 26వ తారీఖున వికలాంగుల హక్కుల పోరాట సమితి పురుడు పోసుకున్న విషయము అందరికీ విధేయతమే. మరి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఆధ్వర్యంలో వికలాంగుల హక్కుల పోరాట సమితిని స్థాపించడం, ఇక్కడ ఒకరు ఇద్దరు యువకులతో విశాఖపట్నం జిల్లాలో పురుడు పోసుకొని ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో మరి విజృంభించిన విషయము అందరికీ విధేయతమే. ఇక్కడ మరి మా జిల్లా అధ్యక్షులు అక్కిరెడ్డి అప్పారావు గారు, అలాగే రాష్ట్ర నాయకురాలు మల్లీశ్వరి గారు, అలాగే విశాఖపట్నం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పైడిశెట్టి గారు, అలాగే బీజేపీ దళిత మోర్చా జాతీయ నాయకులు ఆల్బర్ట్ గారు, వీళ్ళందరూ కూడా మా యొక్క జిల్లా నాయకులందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. మహిళలు అటెండ్ అవ్వడం జరిగింది. మరి 2007 సంవత్సరంలో విశాఖపట్నం జిల్లా ఈ చెట్టు దగ్గర నుంచే వికలాంగుల హక్కుల పోరాట సమితిని మరి పురుడు పోసుకున్న సంగతి అందరికీ విధేయతమే. మరి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఉద్యమాల వల్ల, వికలాంగుల ఉద్యమాల వల్ల ఈవేళ 200 రూపాయల నుంచి మరి 6,000 రూపాయల పెన్షను దక్కించుకునే విధంగా ఉద్యమాలు పరంపర జరిగిందని ఈ సభాపూర్వకంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి అనేక ఉద్యమాలు చేసిన మహనీయుడు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు వికలాంగుల హక్కును చేర్చుకొని 2 రాష్ట్రాల్లో ఉన్న వికలాంగులందరికీ కూడా మరి అనేక విషయాల్లో మాకు మరి సపోర్ట్ చేస్తూ మరి 200 రూపాయల నుంచి మరి 2,000 రూపాయలు, మరి అలాగే 3,000 రూపాయలు, మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యుల్ని మరి ఎలక్షన్స్లో మరి వికలాంగులందరూ కూడా మరి పనిచేసి ముఖ్యమంత్రిగా గెలిపించుకున్నాం. ఆ రోజు మాట ఇచ్చారు మాకు, మీకు నేను గెలిచిన వెంటనే మొదటి నెల నుంచే మరి 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని మమ్మల్ని అందరినీ కూడా మరి చెప్పడం జరిగింది. మరి జరిగిన తర్వాత ఎలక్షన్స్లో మరి వికలాంగుల హక్కుల పోరాట సమితి, అలాగే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరి అహర్నెస్లో కష్టపడి మరి అత్యంత మరి ఓట్లతో మెజారిటీతో గెలిపించిన ఘనత వికలాంగులకు ఉందని మరి 6,000 రూపాయల పెన్షను మొదటి నెల నుంచే ఇస్తానని మరి నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. మరి మొదటి నెల నుంచే మరి 6,000 రూపాయల పెన్షన్ ఇచ్చి మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సభాపూర్వకంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి నుంచి శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నా. మరి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఏ ఉద్యమం పట్టుకుంటే ఆ ఉద్యమాన్ని కడ వరకు తీసుకెళ్ళి మరి వాళ్ళందరూ కూడా యోగక్షేమాలు చూసి మరి నడిపించే దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారని ఈ సభాపూర్వకంగా నేను తెలియజేస్తా ఉన్నా. నా పేరు అక్కిరెడ్డి అప్పారావు అండి. విశాఖపట్నం వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు మాట్లాడుతున్నాండి. ఈరోజు మందకృష్ణ మాదిగ గారు అన్న స్థాపించిన 2007లో వికలాంగుల పోరాట సమితి రోజు అండి. ఈ రోజున మా వికలాంగుల సోదరి మండలి కలిపి కనీసం ఒక 150 మంది వరకు వచ్చారండి. ఎందుకు వచ్చారంటే మాది వికలాంగుల దినోత్సవం కాబట్టి ఈరోజు రావాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరికీ బాధ్యత ఉంది కాబట్టి వచ్చారండి. మాకు ముందుగా ఒక మనవండి, మాకు ఈరోజు 3,000 పెన్షన్ నుంచి 6,000 పెన్షన్ తీసుకెళ్ళి ఘనత ఎవరైనా ఉన్నారంటే ఆయన మందకృష్ణ మాదిగ అన్నగారు ఏంటంటే ఈరోజు ఉద్యమాలు చేసి అందరికీ న్యాయం చేసి అన్ని కులాలకు కూడా న్యాయం జరుగుతుందండి. కావున మీ వీడియో ద్వారా మాకు అందరికీ కూడా న్యాయం చెప్పి పెద్దల దగ్గర తీసుకెళ్ళి మాకు న్యాయం చేకూరితే చెప్తారండి. గతంలో కూడా మేము ఇల్లుకి పెట్టామండి కలెక్టర్ ఆఫీస్లోను. కొంతమందికి ఇల్లులు వచ్చాయండి, వెరిఫికేషన్కి వెళ్ళారండి, కొంతమందికి వెరిఫికేషన్కి వెళ్ళలేదండి. మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే బస్సులోని వికలాంగులు కూడా చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి. వికలాంగులు సీట్లు లేవండి, వికలాంగులు కొట్టడం చేయడం కూడా చేస్తున్నారండి. మీ వీడియో ద్వారా కూడా మన కలెక్టర్ గారికి మన సీఎం దృష్టి గారికి తీసుకెళ్తారని మరీ కోల్చానండి. దాంతోపాటు మా వికలాంగులకి చాలామందికి ఈ మధ్యన స్లాట్ బుకింగ్ చేసామండి. అవి కొంతమందికి మన కేజీఎస్ సూపరింటెండెంట్ గారు పిలవడం జరిగింది, కొంతమంది పిల్లలేదండి. మాకేంటంటే ముఖ్య ఉద్దేశం మా వికలాంగులు పోలియో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళందరూ కూడా ఒకే దగ్గర కేజీఎస్లో పెట్టి ఒకే రోజు స్లాట్ బుకింగ్ చేస్తారని మీ వీడియో ద్వారా మీకు తెలియపరిచామండి.